హలో అండి, నమస్తే. నేను అనూష. ఇవాల్టి వీడియోలో బెల్లం పాశంని తెలంగాణ స్టైల్లో పక్కా కొలతలతో కొత్తగా చేసిన వాళ్ళు కూడా పర్ఫెక్ట్గా చేసే విధంగా చేసి చూపించబోతున్నాను. ఒకే కప్తో అన్ని కొలతలు చూపిస్తాను. ముందుగా ఒక కప్ నిండా గోధుమ పిండి తీసుకొని ఇందులో చిటికెడు ఉప్పు, కొద్దిగా నూనె వేసి ఒకసారి కలుపుకొని ఇందులో కొద్దిగా వాటర్ వేసుకుంటూ చపాతీ ముద్దలాగా కలుపుకొని ఒక 10 మినిట్స్ పాటు పక్కన పెట్టుకోవాలి. ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత ఇందులో కొద్దిగా పిండిని తీసుకొని మన అరచేతితో ఇలా రుద్దుకుంటూ చిన్న చిన్న తాలికలు తయారు చేసుకోవాలి. ఇవి తయారు చేసుకుంటూ మధ్య మధ్యలో పొడిపిండి చల్లుకుంటూ మిగిలిన అన్నింటినీ కూడా ఇలాగే తయారు చేసుకోవాలి. ఇలా పొడిపిండి చల్లుకుంటూ తాలికలను చేసుకుంటే ఒకదానికొకటి అంటుకోకుండా ఉంటాయి. వీటన్నింటినీ ఇలా తయారు చేసుకున్న తర్వాత ఈ తాలికలను అలాగే పిండిని సపరేట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బాండీ పెట్టుకొని ఇందులో మనం ఏ కప్పుతో అయితే పిండి తీసుకున్నామో అదే కప్పుతో ఒక 4 కప్పుల వాటర్ తీసుకొని ఈ వాటర్ని మరిగించుకోవాలి. ఇలా కొద్దిగా మరుగుతున్నప్పుడు ముందుగా మనం తయారు చేసి పెట్టుకున్న ఈ తాలికలన్నింటినీ ఇందులో వేసి ఒకసారి కలుపుకొని మూత నిండా పెట్టకుండా కొద్దిగా పెట్టుకొని వీటిని ఉడికించుకోవాలి. ఇలా పొంగొచ్చినప్పుడు ఒకసారి కలుపుకొని ఇలా పైన ఏర్పడిన ఈ నురగని తీసేయాలి. ఈ నురగ వల్ల కొంచెం పాసం అనేది తాలికలను ఉడికాయో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇలా 2 ముక్కలు అయినప్పుడు ఇది బాగా ఉడికినట్టు. ఇప్పుడు ఇందులో మనం ఏ కప్పుతో అయితే పిండి తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు బెల్లం తీసుకోవాలి. నేను ఇక్కడ కొంచెం తగ్గించి తీసుకున్నాను. ఈ బెల్లం వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని ఈ బెల్లాన్ని కరిగేంత వరకు ఈ పాశాన్ని ఉడికించుకోవాలి. ఇలా బెల్లం బాగా కరిగిన తర్వాత ముందుగానే ఒక బౌల్లో ఒక 2-3 స్పూన్ల గోధుమ పిండిని తీసుకొని అందులో కొద్దిగా వాటర్ వేసుకొని ఇలా పల్చని పేస్ట్ లాగా తయారు చేసుకున్న దాన్ని ఇప్పుడు ఇందులో కలుపుకొని వేసుకోవాలి. ఇలా పొడి పిండిలో వాటర్ వేసి కలిపిపోయడం వల్ల ఈ పాశం అనేది కొంచెం చిక్కగా ఉంటుంది. ఇలా వేసిన తర్వాత కొద్దిగా యాలకులు వేసి వీటన్నింటినీ ఒకసారి కలిపి ఒక 2-3 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత ఎండు కొబ్బరి పొడి చల్లుకోవాలి. అలాగే డ్రై ఫ్రూట్స్ని నేతిలో వేయించి అది కూడా ఇందులో వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇది వేడి పైన కొంచెం పల్చగా ఉంటుంది, బట్ చల్లారితే కొంచెం చిక్కగా తయారవుతుంది. ఈ పాశం అనేది ఒక 2-3 రోజుల పాటు ఖరాబ్ కాకుండా మంచిగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.